బుద్ధి సెకండ్ లైన్ తే బుద్ధి తవ బుద్ధి నీ యొక్క బుద్ధి మోహ కలిలం మోహం అనేటువంటి మాలిన్యం కలిలం అంటే మాలిన్యం అది మోహ కలిలం అంటే అవివేక రూపం కాలుష్యం మలినం ఇత్యర్థ. కాబట్టి వివేకం లేదు, జ్ఞానం లేనటువంటిది అవివేక రూపమైనటువంటి అజ్ఞాన స్వరూపమైనటువంటి మలినం ఏదైతే ఉందో మోహ కలిలం వ్యతితరిష్యతి. నెక్స్ట్ వ్యతితరిష్యతి అంటే వ్యతిక్రమిష్యతి అంటే దాటేయడం. శుద్ధ భావ ఆపత్స్యతే అంటే పరిశుద్ధమైపోవడం, దాన్ని దాటి మోహ కాలుష్యాన్ని. ఫస్ట్ 2 లైన్స్ చూడండి ఆయన. యదా ఎప్పుడైతే తే బుద్ధి మోహ కలిలం వ్యతితరిష్యతి, ఎప్పుడైతే నీ బుద్ధి ఈ మోహము అనేటువంటి అవివేకం చేత కలిగినటువంటి మోహం అనేటువంటి మాలిన్యాన్ని దాటుతుందో అంటే శుద్ధ బుద్ధిని పొందడం జరుగుతుందో, శుద్ధ భావం ఆపత్స్యతే ఇత్యర్థ. అంటే మోహం అనేటువంటిది పోయిందంటే చెప్తాను ఏంటి మోహం. తదా అస్మిన్ కాలే యదా యస్మిన్ కాలే తదా తస్మిన్ కాలే ఎప్పుడైతే అలా అవుతుందో అప్పుడు శ్రోతవ్యస్య శ్రుతస్య చ శ్రుతస్య చ శ్రుతం అంటే వినడం, వినింది. శ్రుతస్య చ ఇంతవరకు నువ్వు వినిన దాని విషయంలోనూ, శ్రోతవ్యం అంటే వినదగింది ఇంక మీదట వినవలసినటువంటి విషయంలోనూ నిర్వేదం గంతాసి నువ్వు వియోగాన్ని పొందుతావు, వైరాగ్యాన్ని పొందుతావు. నిర్వేదం గంతాసి అంటే వాటి విషయంలో తటస్థంగా ఉంటావు అని అర్థం. కాబట్టి ఈ మోహ కాలుష్యం, వివేకం లేకపోవడమే మోహం, వివేకం లేకపోవడమే మోహం, విపరీత భావన. ఈ దేహం నేను, చూడండి ఇది విపరీత భావన. దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మవే. కానీ దేహం నేను, ఈ దేహానికి దేహ సంబంధికులైనటువంటి భార్యాపుత్రాదులు కూడాను నావారు. కాబట్టి దేహం నేను, ఈ దేహానికి సంబంధించి ఉండేటువంటి భార్యా బిడ్డలు కూడాను నావారు అనేటువంటిది మోహం, విపరీత భావన. అంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా, ఆత్మను అనాత్మగా, అనాత్మను ఆత్మగా గ్రహించేటువంటి విపరీత బుద్ధి ఏదైతే ఉందో దీన్ని మోహము అంటారు. ఇది విపరీత భావన, విపరీత భావన ఇది. కాబట్టి అనాత్మను ఆత్మగా, ఆత్మను అనాత్మగా స్వీకరించడం అనేటువంటిది. కాబట్టి ఈయన మోహకాలుష్యేణ అంటే ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య, ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి బోధం జ్ఞానం కలుషీకృత్య అది కలుషితమైపోవడం ఏదైతే ఉందో అప్పుడు విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్తతే. విషయం ప్రతి అనేకమైనటువంటి విషయాల మీదకి మనసు పరిగెత్తుకుంటూ పోద్ది అంతఃకరణం. ఎప్పుడైతే అసత్యం సత్యంగా, సత్యం అసత్యంగా, నిత్యం అనిత్యంగా, అనిత్యం నిత్యంగా, ఆత్మ అనాత్మగా, అనాత్మ ఆత్మగా తెలుస్తూ ఉందో ఇది మోహం. తాను కాని దాని యందు తాను అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది మోహం, ఇది బంధం కదా. ఈ మోహం ఉన్నంత వరకు మనకు నిర్వేదం రాదు. నిర్వేదం అంటే ఇక్కడ వైరాగ్యం రాదు. కానీ యదా తే బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి, అట్లా కాకుండా ఈ మోహ కాలుష్యాన్ని ఎప్పుడైతే నీ బుద్ధి దాటిపోయిందో అప్పుడేం జరుగుతుంది. తస్మిన్ కాలే తదా శ్రోతవ్యస్య శ్రుతస్య చ, శ్రుతస్య చ వినిన వాటి విషయంలోనూ, శ్రోతవ్యస్య వినదగిన వాటి విషయంలోనూ అంటే ఇప్పటి వరకు తెలిసిన వాటి విషయంలోనూ, ఇంకా తెలియవలసినటువంటి వాటి విషయంలోనూ. ఇప్పుడు తెలిసినవి ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో నాయన మీరు వినుండారు కదా అనేకం, వాటి విషయంలో తటస్థంగా ఉంటాడు. ఇంకా వినలేదనుకో వాటి విషయంలో కూడా తటస్థంగా ఉంటాడు. ఇది జనరల్ స్టేట్మెంట్. తర్వాత శ్లోకంలో మనకు శాస్త్రం మీదకి వస్తాడు. ఎందుకనంటే వివేకం లేనివాడు, ఎవరికైతే వివేకం లేదో మోహ కాలుష్యంలో కూరుకుపోయి ఉన్నాడో వాడు ఏదైనా వింటాడు. మీరేమనుకోనండి ఒక మాట చెప్తా.
ఈరోజు ఉపన్యాసకులకి శ్రోతలు దొరుకుతున్నారంటే వీళ్ళే, వాళ్ళు ఇంకెవరో కాదు. ఎందుకో తెలుసా? ఏది చెప్పినా వింటాడు వాడికి అన్నీ బాగానే ఉంటాయి. దానికి ఒక పేరు పెట్టుకుంటాడు, జలక్షీర న్యాయము అని. ఏమీ లేదు, జలం లేదు, క్షీరం లేదు, పాయసం ఏమీ లేదు. ఎందుకనంటే వాడికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల జ్ఞానానికి సంబంధించి అజ్ఞానానికి సంబంధించి నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం లేకపోవడం వల్ల ఎవడు ఏది చెబితే దాన్ని వింటూనే పోతాడు. విని ఊరుకోడు, వినిందంతా నిజం అనుకుంటాడు. అర్థమవుతుంది? ఇప్పుడు ఏదైతే వింటూ ఉంటాడో అది నిజం అనుకుంటాడు. అది శృతస్యచ. ఇంతవరకు విన్నాడు చూచారా, అదంతా నిజం అనుకుంటూ ఉంటాడు. అది విని ఇంకొకటి ఎవరన్నా వచ్చి, లేదండి అది కాదండి, మా గురువుగారు చెప్పారు ఇంకా చాలా గొప్పది ఉంది, ఇది మోక్షం కన్నా గొప్పదంటే దానికి కూడా వాడు సిద్ధపడతాడు. మోక్షం కన్నా గొప్పది ఎట్లా ఉంటుంది అని అనుకోడు వాడు. ఎందుకంటే మోక్షం అంటే వాడికి తెలియదు, వచ్చిన బాధ అది. మీకు అర్థమవుతుంది? చాలామందికి నాయన వేదాంతాలు ఉండేవాళ్ళు కూడా స్వర్గం అంటే తెలియదు, మోక్షం అంటే తెలియదు. ఆ మహానుభావుడు అండి ఆయన తరించిపోయినాడండి, స్వర్గం లేకుండా అంటాడు. ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఏ దోస్తే అది మాట్లాడతాడు ఆయన. కాబట్టి శృతస్యచ, ఇంతవరకు వాడు ఏవేవైతే విన్నాడో అవన్నీ సత్యం అనుకుంటూ ఉంటాడు. శ్రోతవ్యస్య, ఇంకెవడెవడన్నా వచ్చి కనుక ఇది కొత్తది చెప్పాడు అనుకోండి, అది సరే అని అంటాడు. ఇప్పుడు వాడికి లేనిది ఏది చెప్పండి? వివేకం లేదు, అందువల్ల వైరాగ్యం రాదు. వివేకం లేదు, వైరాగ్యం రాదు. వివేకం లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది ఆత్మో, ఏది అనాత్మో తెలియాలి. అది వివేకం. ఆ వివేకం తెలిసిన తర్వాత ఆత్మ అనాత్మ రెండు నీకు తెలిసాయి కదా, ఆత్మను నువ్వు పట్టుకుంటావు, అనాత్మను విడిచిపెడతావు. ఆ విడిచిపెట్టడం ఏదైతే ఉందో అది నిర్వేదం, వైరాగ్యం. అంటే దాని ఎందు జహసా బుద్ధి, అది నాకు ఇష్టం లేదనేటువంటి భావన. కానీ ఇట్లా ఉండదు. కాబట్టి శృతస్యచ, వినపడే విషయాల్లో శ్రోతవ్యస, అయ్యా నువ్వు వినాల్సినవి ఉన్నాయి. శ్రోతవ్యస, నువ్వు వినాల్సినవి నేను చెప్పిన వినదగిన వాటిలో, వినిన వాటిలో నిర్వేదం గంతాసి, తటస్థంగా ఉండాడు. చూచారా? కారణం ఏంటో తెలుసా? తనకు సత్యం తెలిసిపోయింది కనుక. క్లియర్ ది పాయింట్. ఆయన సత్యం అయ్యాడని కాదు నేను చెప్పేది, సత్యం తెలిసిపోయింది. లాజికల్గా ఇది కదా మనకు కావాల్సింది అనేది అర్థమైంది. కాబట్టి ఈ మోహం ఉన్నంతవరకు ఇది అర్థం కాదు. యదా తే బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి. నీ బుద్ధి ఎప్పుడైతే ఈ మోహం అనేటువంటి మాలిన్యాన్ని దాటిపోతుందో అప్పుడు వినిన వాటి విషయంలోనూ అట్లాగే వినదగిన వాటి విషయంలోనూ నువ్వు వైరాగ్యాన్ని పొందుంటావు. ఎందుకని అవి నిన్ను కదిలించలేకపోతూ ఉంటాయి. ఏన ప్రకాశతే విశ్వం, ఏన ప్రకాశతే విశ్వం ఎత్రైవ ప్రవిలీయతే. దేని చేతైతే ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తూ ఉందో, ఏన ప్రకాశతే విశ్వం ఎత్ర ఏవ ప్రవిలీయతే, ఈ సమస్తమంతా కూడా దేని యందే విలీనమైపోతూ ఉందో, తద్బ్రహ్మ పరమం శాంతం, ఆ బ్రహ్మస్వరూపము ఉత్కృష్టమైనటువంటిది, శాంతస్వరూపమైనటువంటిది. తద్బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మము నేనే, పరం పదం. కాబట్టి అది ఉత్కృష్టమైనటువంటి పదం. పదం పద్యతే గమ్యతే ముముక్షుభిః ఇది పదం. అటువంటిది నేను పొందున్నాను. కాబట్టి కిం అన్యత అభివాంఛామి, ఇది ఒక పాయింట్, క్వశ్చన్. ఇదయ్యా నా విషయం. కాబట్టి ఈ ప్రపంచాన్ని అంతా ఏదైతే ప్రకాశింపజేస్తుందో, ఏన ప్రకాశతే విశ్వం ఎత్రైవ ప్రవిలీయతే, ఎత్ర ఏవ ప్రవిలీయతే, దేని యందు ఇవన్నీ కూడాను విలీనమైపోతూ ఉన్నాయో, తద్బ్రహ్మ పరమం శాంతం, అది ఉత్కృష్టమైనది, శాంతస్వరూపమైనటువంటిది. తద్బ్రహ్మ అహమస్మి, అహం తద్బ్రహ్మ అస్మి, పరం పదం, ఉత్కృష్టమైనటువంటి స్థానం అది, అది నేనే అయ్యున్నాను అన్నప్పుడు కిం అన్యత్ అభివాంఛామి, దీనికన్నా అన్యంగా నేనేం కోరుకోవాలి? అదేడ కనుక ఏమని చెప్పండి, ఇంతకన్నా నేను కోరుకోదగింది లేదు. దేర్ఫోర్ శ్రోతవ్యస్య శృతస్య చ నిర్వేదం గంతాసి, అది నిర్వేదాన్ని పొందుతూ ఉండడానికి
కారణం అది. మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు. చిల్లర మాటలు అల్లరి కర్మలు చెల్లవు ఎప్పుడు మోక్షదారిలో. చిల్లర మాటలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి. చిల్లర మాటలు అల్లరి కర్మలు చెల్లవు ఎప్పుడు ముక్తిదారిలో. సంప్రదాయమెరిగిన గురు ఒక్కడే. కాబట్టి తనకు తెలిసి ఉండడమే కాదు, దాన్ని ఎట్లా బోధించాలన్నా కూడా తెలిసేయాలి. సంప్రదాయమెరిగిన గురు ఒక్కడే గుర్తు తెలిపి చేర్చును గమ్యము. ఏ దారెటు పోతుందో నీ అడుగులెటు పడతాయో. ఏ దారెటు పోతుందో కాంతులు లేని కాంతారమున దారి తెలిపి నడిపేదెవరు. ఏ దారెటు పోతుందో కనుక తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నెక్స్ట్ శ్లోక. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఇప్పుడు సాధారణంగా లోకులు చెప్పేటువంటి విషయాల్లో శృతస్య చ శ్రోతవ్యస్య నిర్వేదం గంతాసి కదా. అట్లా కాకుండా శాస్త్రం చెప్పేవాళ్ళు ఉంటారు కొందరు. శాస్త్రం కూడా చిన్న చిన్న శాస్త్రాలు కాదు, వేదమే అది. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చలా. శృతి అనేక సాధ్య సాధన ప్రకాశన శృతిభిః శ్రవణైః ఇది. కాబట్టి శృతులు అంటే వేదాల్లో ఉన్నాయి. అంటే వేదాల్లో ఉండేది ఏంటి? కర్మకాండ. ఇది కర్మకాండ. అనేక సాధ్య సాధన ప్రకాశన అంటే సాధ్య సాధనాల్ని, అయ్యా నువ్వు ఇది చేస్తే నీకు అది వస్తుంది, ఇది సాధన, దీనివల్ల నీకు అది వస్తుంది, సాధ్యం. కాబట్టి సాధ్య సాధన ప్రకాశన వీటిని ప్రకాశింపజేసేటువంటి శృతిభిః శ్రవణైః. కాబట్టి అటువంటి శృతుల్ని శ్రవణం చేసి, ఫస్ట్ లైన్ లాస్ట్, తే తవ నీ యొక్క, థర్డ్ లైన్ చివరిది, బుద్ధి నీ బుద్ధి. కాబట్టి శృతి చెప్పేటువంటి విప్రతిపన్న కలవర పెడుతూ ఉంటాయి ఇవి కూడాను సాధ్య సాధనాలు. ఇదిగో ఇది చేస్తే అది వస్తుంది, ఆ యాగం చేస్తే ఇది వస్తుంది, సరేనా, ఈ యజ్ఞం చేస్తే ఇది జరుగుతుంది, ఇటువంటి సాధ్యము సాధనం. కాబట్టి ఏ సాధ్యము దానికి ఏవేవి పొందాలి. కాబట్టి సాధ్యాలు వేరవుతూ ఉంటాయి కనుక సాధనాలు కూడా వేరైపోతూ ఉంటాయి. అనేకమైన సాధ్యాలు, అనేకమైన సాధనాలు, వీటిని గురించి విపులీకరించి మాట్లాడేటువంటి శృతి అంటే కర్మకాండ. శృతి ఇక్కడ ఉపనిషత్తులు కాదు, కర్మకాండ ఏదైతే ఉందో ఇది కలత పెడుతూ ఉంటుంది. అలా కలత పెట్టేటప్పుడు కూడాను తే బుద్ధి యథాస్థాస్యతి నిశ్చల అంటే శృతి విప్రతిపన్న అంటే నానా ప్రతిపన్న, అనేక రకాలుగా కలవర పెడుతూ ఉంటుంది. తే బుద్ధి యథాస్థాస్యతి అంటే స్థిరీభూత భవిష్యతి, స్థిరంగా ఉండడం అనేటువంటిది. నిశ్చలా సతి తదా తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి, యోగం అవాప్స్యసి సమాధిం ప్రాప్స్యసి ఇత్యర్థః. కాబట్టి ఈ శృతులు కూడాను ఈ సాధ్య సాధనాల గురించి ఇప్పుడు ఎట్లాగైతే జనం మనల్ని కలవరపరుస్తూ ఉంటారో, ఇదిగో ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, మోక్షం కన్నా ఇంకోటి బాగుంది, నువ్వు శాస్త్రాన్ని చదవాల్సినటువంటి అవసరమే లేదు, శాస్త్రం ఎందుకు, పలానా ఆయన నమ్ముకో, ఆయన డైరెక్ట్గా వచ్చేసి నిన్ను ఉద్ధరించేస్తాడు. కాబట్టి చాలామందిని ఈ విధంగా ఉద్ధరించాడు, నిన్ను కూడా ఉద్ధరించేస్తాడు. శాస్త్రమే ఉంది, శాస్త్రం అనేక విషయాలు, అదంతా ఒక అరణ్యం, దాన్ని తెలుసుకుంటే వచ్చేది ఏమీ లేదు, గురువుని నమ్ముకోవాలి, కాబట్టి నువ్వు వచ్చి దేవాలయాలు తిరుగు, అది ఈ వ్యవహారాలంతా ఉన్నాయి. ఇవి ఒకవైపు కలత పెడుతూ ఉంటాయి. అదే గనక సత్యం తెలిసిందనుకో, వాడు శ్రోతవ్యస్య శ్రుతస్య చ
నిర్వేదం గంతాసి వాడు వైరాగ్యాన్ని పొందుతాడు. అట్లా కాకుండా కొందరు శృతులు కోట్ చేస్తూ పోతారు. అయ్యా నువ్వు ఇది గనక చేశావంటే, ఈ యాగం చేశావంటే నీకు ఇది జరుగుతుంది, ఇది చేస్తే అలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది, దీనివల్ల తరించిన వాళ్ళు ఉండాలని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇది విప్రతిపన్న అంటే నానా ప్రతిపన్న, అనేక విధాలుగా మనల్ని కలవర పెడుతూ ఉంటాయి. తే బుద్ధి, నీ బుద్ధిని కలవర పెడుతూ ఉంటాయి. యదా స్థాస్యతి స్థిరీభూత భవిష్యతి, అటువంటి చోట కలత చెందకుండా ఎవడైతే స్థిరంగా ఉంటాడో, నిశ్చలా సతి, చలనం లేకుండా ఉంటాడో, అటువంటి స్థితిలో తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి సమాధిం ప్రాప్స్యసి. సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి ఇత్యర్థ. శంకరాచార్య స్వామి సమాధి అంటే అది అన్నాడు. అంటే దేని యందైతే మనసు లగ్నమై ఉంటుందో, స్థిరంగా ఉండిపోతుందో అది సమాధి అన్నాడు. అంటే ఆత్మ అని కూడా ఇచ్చాడు. సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి ఆత్మ. కాబట్టి బుద్ధి వికల్పాలు లేకుండా, సంకల్పాలు లేకుండా స్థిరంగా ఎక్కడైతే ఉండిపోతుందో అది ఆత్మ. అది నిశ్చలంగా ఉంటుంది. వీటి వల్ల కలత పడదు. అంటే జనం చెప్పేటువంటి విషయాల్లో కూడాను వినిన వాటికి, వినదగిన వాటికి కలతపడకుండా ఉంటాడు. అట్లాగే శృతులు ఏవైతే కలవరపరుస్తూ ఉన్నాయో సాధ్య సాధన విషయాల్లో, వాటి యందు కూడా కలవరపడకుండా ఉంటాడు. వికల్పాలు ఏమి ఉండవు. ఇదేంటంటే ఇది బుద్ధి కాదు. ఈ స్థితిలో దీన్నే ప్రజ్ఞ. ఇది బుద్ధి కాదు, ప్రజ్ఞ. స్థిరంగా ఉంది కదా, స్థితప్రజ్ఞ. నెక్స్ట్ కనెక్షన్ స్థితప్రజ్ఞుడికి, స్థితప్రజ్ఞ. కాబట్టి ఇది అచలం, నిశ్చలంగా ఉంటుంది. అంటే నిశ్చలంగా ఉండడం వేరు, అచలంగా ఉండడం వేరు. అది అక్కడ భాష్యంలో నిశ్చలా సతీ. అచలం అంటే ఏంటంటే ఇక్కడ అదిగో యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచల. నిశ్చలము అచలం అంటే చలనం లేకుండా ఉండడం. చలనం అనేది తొలగడం నిశ్చలం. నిశ్చలాన్ని కూడా దాటి స్వరూపంలో ఉండడం అచలం. అంటే నిత్యస్థితి. ఇంకా అచలం, ఇంకా దాంట్లో కదిలికే లేదు, నిత్యస్థితి ఇది. కాబట్టి ఆత్మ ఉన్నదే కదా, కంక్లూడ్ చేస్తున్నా. ఆత్మ ఉన్నదే కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఆత్మ. ఆత్మ ఉన్నదే కదా నాయన. ఇప్పుడు మీకేం కావాలి? ఆత్మ కావాలా? ఆత్మజ్ఞానం కావాలి. ఈ ఆత్మజ్ఞానం రెండింటి మీద ఆధారపడి ఉంది. ఒకటి ప్రమాణ విచారం. ప్రమాణ విచారం అంటే శాస్త్రం రావాలి. కాబట్టి ప్రమాణాన్ని ఆపరేట్ చేసేటువంటి గురువు కావాలి. కాబట్టి ఆచార్యుడి మీద, శాస్త్రం మీద ప్రమాణ విచారం ఆధారపడి ఉంది. ఈ ప్రమాణ విచారం జరగాలి అంటే రాగద్వేషరహితంగా బుద్ధి ఉండాలి. అచలా బుద్ధి, నిశ్చలా బుద్ధి, ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడు మాత్రమే గ్రహించడం జరుగుతుంది. ఎందుకని? విశుద్ధంగా ఉండాలి కదా బుద్ధి. విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి. ఇప్పుడు వరకు మనం చూచిన దాన్ని బట్టి నాయన, ఈ శ్లోకం వరకు ప్లీజ్ 53వ శ్లోకానికి వచ్చేసాం కదా. ఇక్కడ వరకు మనం ఏం చూచాము కర్మయోగంలో? ఆ బుద్ధిని ఏ విధంగా శుద్ధి చేయాలనో, అటు కర్మారంభంలో కానీ ఫలితాలు అందినప్పుడు కానీ ఏ విధంగా ఉండాలనో, కర్మారంభంలో యోగ కర్మసు కౌశలం, ఫలితాలు అందినప్పుడు సమత్వం యోగ ఉచ్యతే. ఈ రెండిటి వల్ల ఎప్పుడైతే మనకు ఆ స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడుతుందో, చలించినటువంటి బుద్ధి ఏర్పడుతుందో, స్వస్థత వస్తుందో, శుద్ధ సత్వం వస్తుందో, అప్పుడు గురువు ప్రమాణ విచారం ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే ఆ స్థితిలో ఇప్పుడు సమాధిని చూచాం. సమాధి అంటే ఏదో కాదు, ఆత్మే అనేటువంటి డెఫినేషన్ ఇచ్చారు ఆచార్యుల వారు. కాబట్టి సమాధి అంటే ప్రత్యేకంగా ఏదో అనుకోవద్దు. సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి ఆత్మ. కాబట్టి దేని యందైతే బుద్ధి స్థిరంగా నిశ్చలంగా ఉంటుందో అది ఆత్మ. ఇప్పుడు అనిపిస్తూ ఉంది అర్జునుడికి,
అటువంటి నిశ్చలమైన బుద్ధి కలిగిన వాడు ఎట్లా ఉంటాడు? ఎందుకంటే శుద్ధ సత్వం వచ్చేసింది నాయన. వాడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు? అది స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీతౌరజేత కిం. స్థితప్రజ్ఞ లక్షణాలు తర్వాత శ్లోకం నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇక్కడికి 2వ అధ్యాయం సాంఖ్యం. మీకు మొదటే చెప్పాను, దీంట్లో ప్రధానంగా 4 అంశాలే కనపడుతున్నాయని మొదట్లో ప్రారంభంలోనే చెప్పాను. 1 శరణాగతి తత్వం, ఫస్ట్ 10 శ్లోకాల వరకు, అంటే అశోచ్యానన్వశోచస్వం ప్రారంభమయ్యేంత వరకు కూడా శరణాగతి తత్వం, అర్జునుడు శరణాగతులు కావడం. ఆ తరువాత ఆత్మ యొక్క వివరణ, ఆ తరువాత ధర్మం ఉంది, కానీ ధర్మాన్ని పట్టించుకోవాలి, ఎందుకంటే అవాంతరంగా మధ్యలో వచ్చింది కనుక దాని గురించి టచ్ చేయాల్సి వచ్చిందని చెప్పాను. కాబట్టి ఆత్మ విషయం, మొదటిది శరణాగతి తత్వం, 2వది ఆత్మ వివరణం, 3వది కర్మయోగం. అది ఇక్కడ పూర్తయింది. అంటే ఇంతే కాదు కర్మయోగం, అసలు ఈ అధ్యాయం అయిపోతానే కర్మయోగం మళ్ళీ స్టార్టింగ్. అర్థమవుతుంది? ఇది త్రూఅవుట్ వస్తుంది. ఇప్పుడు స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవాన్ని నేను చెప్పింది 18వ అధ్యాయంలో ఉండేది, ఇక్కడిది కాదు అది. కాబట్టి కర్మయోగం కూడా అల్లుకుంటూ వస్తూ ఉంటుంది, ఎందుకంటే అది అంత పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక స్థిత ప్రజ్ఞుని ఏ విధంగా ఉండాడో, స్థిరమైనటువంటి బుద్ధితో ఆత్మయందు ఎట్లా స్థిరపడి ఉండాడో అది మనం చూస్తాము. ఇవి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. గాంధీజీ నిత్యం చదివేవాడు ఈ స్థితప్రజ్ఞ లక్షణాలని. ఒక దశలో అంటాడు, ఆయన ఆ స్థితికి రావడానికి ఇవే కారణమని కూడాను. ఈ స్థితప్రజ్ఞ లక్షణాల మీదనే నేను చాలా చోట్ల యజ్ఞాలు చేశాను. 15 రోజులు కూడా మాట్లాడినటువంటి యజ్ఞాలు ఉన్నాయి కేవలం వీటి మీదనే. మనం నెక్స్ట్ వీక్ అది ప్రారంభం చేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.